ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత మీరు బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి. మా హృదయాలతో నాయనా మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. Habakkuk chapter 3 verse 18. I will joy in the God of my salvation. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయండి. ఈరోజు మీరు బాధపడుతూ ఉన్నారా ఈ విషయాన్ని బట్టైనా? మరి హృదయం అంతా భారంగా ఉందా? దిగులుతో ఉన్నారా? మనసు అంతా కూడా కలవరంతో నింపబడి ఉందా? సహజమండి, ఎందుకంటే మనం మానవులు కదా, లోకంలో జీవిస్తున్నాం కదా. కాబట్టి ఇవన్నీ సహజంగా ప్రతి మానవుడికి ఉంటాయి. ప్రతి మానవుని యొక్క తలుపు తడుతూనే ఉంటాయన్నమాట ఇలాంటి పరిస్థితులన్నీ కూడా. అయితే ఇక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కూకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎన్ని నా చుట్టూ పరిస్థితులు ఉన్నా కానీ నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తాను అంటున్నాడు అనమాట. మరి ఇక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఈ మాట మరి చాలా హ్యాపీగా ఉన్నప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా? కానే కాదండి, చాలా దుఃఖకరమైన పరిస్థితిలోనే ఉండి చెప్తున్నాడు. ఒకసారి ఇదే హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏమంటే అన్నీ కూడా లేకపోయినను అనే చూస్తున్నాం. ఇక్కడ అన్నీ ఉన్నాయని చెప్పట్లేదు. పాపం అంజూరపు చెట్లు మరి పూయలేదంట, మరి ద్రాక్ష చెట్టుకి ఫలాలే లేవంట, మళ్ళీ ఒలివ చెట్టు కాపే ఇవ్వలేదంట, మరి చేన్లో పంట అసలు అతని చేతికి రాలేదంట, మరి గొర్రెల దొడ్డి చూస్తే ఖాళీగా ఉందంట, వాళ్ళ పశువులు శాలలో పోయి చూస్తే అక్కడ అవి ఖాళీగానే ఉన్నాయంట. మరి ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా హబక్కూకు చెప్తున్న మాట ఏంటంటే, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను అని. ఎంత గొప్ప ఆదరణ కదా, ఎంత గొప్ప ధైర్యం కదండి మనకి దేవుడి మాటల్లో నుంచి. ఎంతమంది మనుషులు మనల్ని ఓదార్చినా, ఎంతమంది మనుషులు వచ్చి మనతో మాట్లాడినా మనకి ధైర్యం ఉండదు. కానీ దేవుడి మాట ఒక్కటి చెప్తే చాలు కదా, మనకి ధైర్యంతో నింపబడతాం. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ కష్టం గుండా వెళ్తున్నారో, ఏ దుఃఖం గుండా వెళ్తున్నారో, ఏ వేదన గుండా వెళ్తున్నారో, అయితే ఈ పరిస్థితులన్నీ కూడా ప్రవక్త అయినటువంటి మరి హబక్కూకు జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తానని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో మనం కూడా అంత ధైర్యంగా చెప్పగలగాలండి. ఎందుకంటే మానవులుగా సహజమైనటువంటి జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి ఒక్క మానవుని జీవితంలో మరి ఉన్నవాళ్ళు ఉన్నదాన్ని బట్టి, లేని వాళ్ళు లేని దాన్ని బట్టి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ బాధలు పడుతూనే ఉంటారు. అయినప్పటికీ మనందరి జీవితంలో మనం యేసయ్యని కలిగి ఉన్నప్పుడు, దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం వేదనకు కానీ, దుఃఖానికి కానీ, మరి పరిస్థితులకు కానీ భయపడి కృంగిపోయి కూర్చోమండి. అంతేకాకుండా ఆ పరిస్థితులను చూసి భయపడుతూ, కృంగిపోతూ, ఏడుస్తూ అలాగ కూర్చోం. మన నిరీక్షణ ఎవరు తెలుసా? మన యేసయ్య. ఒకసారి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో చివరి భాగం చూద్దాం. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో, కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. కాబట్టే హబక్కూకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి, నేను ఏ పరిస్థితుల్లో అయినా కూడా నా దేవుడి యొక్క బలము నాకుంది కాబట్టి, నేను ఎన్ని పరిస్థితులు నా ముందు వచ్చి నిలబడినా, ఎన్ని కష్టాలు నా ముందు వచ్చి నిలబడినా కూడా నేను ఆ పరిస్థితులను చూసి భయపడిన. కానీ నేను కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో దానిని ఎరిగి నేను సంతోషిస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు మానవులుగా మన జీవితంలో కలిగినటువంటివి అన్నీ కూడా సాతాను దోచుకుంటాడు. ఎందుకంటే మరి భక్తుడైనటువంటి యోబు జీవితంలో చూస్తున్నాం. ఒక్క రోజులోనే తనకున్న సమస్తాన్ని కోల్పోయినాడండి యోబు. తనకున్నటువంటి ఆస్తి కోల్పోయినాడు, తనకున్నటువంటి బిడ్డల్ని కోల్పోయినాడు, తనకున్న సమస్తాన్ని ఒక్క రోజులోనే సాతాను తీసేసుకుంది, అంతా కూడా దోచేసుకుంది. అంతేకాకుండా తన ఆరోగ్యాన్ని కూడా దోచేసుకున్నాడు.
మరి అన్ని పరిస్థితులు యోబు తన జీవితంలో ఎదుర్కొంటూ కూడా ఒక మాట అన్నాడు, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడి తిని అని. అంటే ఈ శోధనలన్నీ కూడా నన్ను ఏం చేస్తాయి, నాలో ఉన్నటువంటి మలినాన్ని, నాలో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా దూరం చేసి, నేను ఇంతకుముందు ఒక ఆర్డినరీ బంగారంనేమో, కానీ ఇప్పుడు నేను శుద్ధ సువర్ణ 24 క్యారెట్స్ గోల్డ్ అయ్యానని చెప్పేసి యోబు అంటున్నాడండి. శ్రమలు, కష్టాలు, దిగుళ్ళు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే ఇంకొక ఉన్నత స్థితిలోకి తీసుకుపోతాయన్నమాట. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ కష్టాలలో ఎక్కువగా మనం ఎవరి చేతిలో ఉంటాం తెలుసా? దేవుడి దగ్గర ఉంటాం. దేవుడి చేతిలో చాలా దగ్గరగా ఉంటాం. మామూలుగా అయితే మనల్ని ఆయన చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మనం కష్టాలలో, బాధల్లో, కన్నీరులో ఉన్నప్పుడు ఎక్కడుంటాం తెలుసా? ఆయన కౌగిట్లో ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం కదండి అది. మరి ఆరోగ్యంగా ఉండే బిడ్డ కంటే కూడా అనారోగ్యంగా ఉండే బిడ్డలకి పట్ల తల్లిదండ్రులకు చాలా శ్రద్ధ ఉంటుంది. వాళ్ళని ఎక్కువ కేరింగ్ చేస్తారు. అదే ఆరోగ్యంగా ఉంటే అంత పట్టించుకుంటారంటే పట్టించుకోరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి. అనారోగ్యంగా ఉంటే వాళ్ళు తినలేరు, వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చాలా కేర్డ్గా చూసుకుంటాం. అలాగే మనకు కూడా మన మనసు బాగాలేనప్పుడు, మన హృదయంలో భారం ఉన్నప్పుడు, మనం దుఃఖంతో ఉన్నప్పుడు మన పరమ తండ్రి కూడా మనల్ని అంతకంటే ఎక్కువగా కేర్గా చూసుకుంటాడు. అలాగే ఆయన హస్తాల్లో మనము చాలా కంఫర్ట్గా ఉండగలుగుతాం అన్నమాట. ఇంకొక విషయం చెప్పాలండి, మరి యోబు దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా సాతాను దోచేసుకున్నాడేమో కానీ అతనిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని మాత్రం దోచుకోలేకపోయినాడు. ఎందుకంటే అది యోబుకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మకం ఉంచగలిగాడు అంటే మరి ఆయన కలిగినటువంటి రక్షణ, మరి దేవుడితో తనకున్నటువంటి గొప్ప అనుబంధం. కాబట్టి మనకొచ్చే కష్టాలలో, మనకు వచ్చేటువంటి బాధల్లో మనము వాటిని చూసి భయపడుతూ, బాధపడుతూ కూర్చోవడం కంటే కూడా మనము దేవుని బిడ్డలం. దేవుడి యొక్క రక్షణను మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా కలిగి ఉన్నాం. మరి ఈరోజు మరణించినా కూడా మనం ఎక్కడికి వెళ్తామో ఆ నిరీక్షణ మనకు ఉంది కదా, పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ఎవరు కూడా మన దగ్గర నుంచి దోచుకోలేరు. మరి దానియేలు గ్రంథంలో మనం చదివినట్లుగా దేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఎలా ఉండాలి? బలము కలిగిన వారుగా ఉండాలి, గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండాలి. సాతాను ఎంతగా మనల్ని వెనక్కి లాగినా, ఎంతగా మన చుట్టూ తీసుకొచ్చి సమస్యలు తెచ్చిపెట్టినా, మరి ఎన్ని ప్రాబ్లమ్స్ మన చుట్టూ క్రియేట్ చేయాలని చూసినా కూడా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అది దేవుడి ద్వారా సాధ్యమవుతుందండి. మరి కష్టాలలో కూడా హ్యాపీగా ఉండడము ఏ విధంగా అంటే, మరి మనం ఎంతోమంది భక్తుల జీవితాలు చూస్తాం. మరి చెరసాల్లోకి వెళ్ళినటువంటి పౌలు శీలలు కూడా ఎంతో భయంకరమైన రక్తాలు, గాయాలు వాళ్ళ శరీరంలో నుంచి కారుతున్నప్పటికీ కూడా ఆ యొక్క చెరసాలలో వెళ్ళి వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు మరి సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయని చూస్తున్నాం దేవుడి మాటల్లో. అంతేకాకుండా చెరసాల పునాదులు వణికినట్లుగా చూస్తాం. అక్కడ ఉన్నటువంటి దొంగలందరూ కూడా మార్చబడినట్లుగా చూస్తాం. దేవుడి బిడ్డలకు వచ్చే శ్రమలు, దేవుడి బిడ్డలకు వచ్చేటువంటి కష్టాలు, కన్నీరు సహజం ఎందుకంటే అది గొప్ప కార్యాలు చేయడానికే వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే సింహాల బోనులో కూడా ధైర్యంగా వెళ్ళారు. మరి అగ్నిలో కూడా మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు ఎంత ధైర్యంగా పోగలిగారు. ఎందుకు? కారణం ఏంటి? శ్రమల్లోకి, కష్టాల్లోకి ఎవరైనా ధైర్యంగా ఆనందంగా పోతారా అంటే దేవుడిని బట్టి. కాబట్టి మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకున్న శ్రమల్లో, మనకున్న కష్టాల్లో మనం బలము కలిగి జీవించినట్లయితే ఆ కష్టాలు మనల్ని చూసి పారిపోతాయన్నమాట. మనం వాటిని చూసి పారిపోవడం లేదు. కష్టాలలో మనతో ఉన్నటువంటి దేవుని చూసి మనకు వచ్చినటువంటి సమస్యలు పారిపోతాయి. కాబట్టి మనము ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. అందుకనే బలహీనపరచబడేటువంటి ప్రతి సమయంలో మన తండ్రి మనతో ఉంటాడు. మనం బలహీనులుగా కాకుండడానికి, మనం బలము కలిగి జీవించడానికి, అలాగే ఆయన యొక్క రక్షణ ఆనందాన్ని మన జీవితంలో కలిగి నిరంతరం సంతోషించే వాళ్ళుగా ఉండాలని దేవుడు ఎప్పుడు మనల్ని కోరుకుంటాడు. కాబట్టి శ్రమల్లో, బాధల్లో, వేదనలో, కష్టాల్లో కృంగిపోక నేను నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు, నేను ఆయన యందు ఆనందించాలి అని మనం అనుకున్నప్పుడు మనల్ని చూసి సమస్యలు పారిపోతాయి, మనల్ని చూసి సాతాను పారిపోతుంది. మనల్ని చూసి మరి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో మనలో ఉన్నటువంటి ఆనందం చూసి ఏవి తట్టుకోలేక బాధలన్నీ కూడా అవే పరిగెత్తిపోతాయి అన్నమాట. కాబట్టి మనకున్న సమస్యలు, మనకున్నటువంటి కష్టాలు, దుఃఖాలని చూస్తూ బాధపడుతూ కూర్చోక మనము కలిగినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత బలం కలిగిన దేవుడో, ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఆనందం ఎంత గొప్పదో అని ఎరిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి సంతోషం ఎంత గొప్పదో మనం తెలుసుకున్నప్పుడు ఎప్పుడు బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోమండి. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి.
అయ్యా నీ బిడ్డలుగా బలము కలిగి మీ కార్యాలు చేయటకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ రక్షణ ఆనందాన్ని కలిగి ప్రతి పరిస్థితిలో ఆనందించడానికి ప్రభావ మా అందరి కృపనివ్వండి. ఈరోజు ఎవరైతే సమస్యలు గుండా, ఏ కన్నీటి గుండా, ఏ బాధలు గుండా వెళ్తున్నారో నువ్వు ఉన్నావు ఆ పరిస్థితుల్లో అని ప్రతి ఒక్కరు ఎరిగి సంతోషించి నేను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.